तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं लोककल्याणार्थं यदापि सहस्रगायत्री महामन्त्रजपं करिष्ये। उत्तरनीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। माता Om
మనం గాయత్రి పాఠ్యం నుంచి ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపం చేస్తున్నాం. ఇందులో చాలామంది మన ఉపాసకులు ప్రేరణ మహావతి వినోద్ గారి ప్రేరణతో ప్రతి ఆదివారం చేస్తున్నారు. ఈ మనం చేస్తుండడం వలన మనతో కాకుండా మన ప్రేరణను తీసుకొని ఇంకా మనతో కొంతమంది ఉపాసకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల మన కుటుంబం కాక మన దేశంలో దేశవాసులందరికీ మరియు ప్రపంచంలోని విశ్వమానవాళికి చాలా మేలు జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమం వల్ల మనకు ఆయురారోగ్యాలు ఆ గాయత్రి మాత కృప వల్ల ప్రసాదించినవి కాక సమస్త విశ్వాన్ని ఆమె ఆ తల్లి తన కరుణ ప్రసరించి అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదిస్తుంది. హరి ఓం. నా పేరు శ్రీచరణ్ మహావాది, కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు శ్లేష మహావాది, కాలిఫోర్నియా నుండి మాట్లాడుతున్నాను. హ్యాపీ దసరా ఎవ్రీవన్. ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపం చేస్తున్న బ్రాహ్మణ మిత్రులందరికీ పేరు పేరున దసరా శుభాకాంక్షలు. మనం ఇలాగే ప్రతి ఆదివారము సహస్ర గాయత్రి జపాన్ని చేయాలని చేద్దాం, చేసి లోకశాంతికి పాటుపడదాం. హరి. నమస్కారం, అందరికీ దసరా శుభాకాంక్షలు. నా పేరు ఉదయ్ కిరణ్ మహావాది. నమస్కారం, నా పేరు శ్రవంతి మహావాది. అందరికీ దసరా శుభాకాంక్షలు. సహస్ర గాయత్రి జపం చేస్తున్న అందరు బ్రాహ్మణ బంధువులకి దసరా శుభాకాంక్షలు. ప్రత్యేకంగా ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపంలో పాల్గొంటున్న సమస్త బ్రాహ్మణ బంధువులకు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ప్రతి దేశంలో ఎక్కడెక్కడి నుంచో చేస్తున్న వాళ్ళందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో పాటు మీరందరూ ఇలానే ప్రతి ఆదివారము సహస్ర గాయత్రి జపం చేయాలని మేము కోరుతున్నాము. ఈ ప్రోగ్రామ్ని అంటే ఈ కార్యక్రమం మొత్తాన్ని ఇనిషియేటివ్ చేసిన శ్రీ మహావతి వినోద్ కుమార్ గారికి కూడా మా యొక్క దసరా శుభాకాంక్షలు. మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు మా ముందుకు తీసుకురావాల్సినదిగా వారిని మేము కోరుతున్నాము. అలానే ఈ మధ్యనే ఆయన ఆర్గనైజ్ చేసిన ఒక గాయత్రి మాత విశిష్టత అనే ఒక కార్యక్రమం జూమ్ లో చేయబడింది. దాంట్లో పాల్గొన్న అమెరికా మిత్రులకు మరియు ఇండియా నుంచి పాల్గొన్న ఇతర మిత్రులకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ప్రతి ఆదివారము సహస్ర గాయత్రి జపం చేస్తున్న గాయత్రి ఉపాసకులకు అందరికీ మా తరఫు నుండి మనోహర్ మహావాది, శైలజ మహావాది తరఫు నుండి దసరా శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీర్వాదంతో అనుగ్రహంతో ప్రతి ఆదివారం ఇలాగే చేస్తూ ఉండాలని మా కోరిక. ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపం చేసిన గాయత్రి ఉపాసకులకు అందరికీ కూడా ఈ దసరా సందర్భంగా శుభాకాంక్షలు. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు అనుగ్రహం మీ మీద ఉండాలని ఎప్పుడూ కోరుకుంటూ మీకు ఇక్కడి అమెరికా నుండి శైలజ మహావాది, మనోహర్ మహావాది. ప్రతి వారం ఆదివారం రోజున సహస్ర గాయత్రి జపం చేసేటువంటి భక్తులందరికీ కూడాను ఆ పరమాత్మ యొక్క గాయత్రీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ ముందుగా అమ్మవారిని ధ్యానం చేసుకుని ఆ తర్వాత అందరికీ కూడా లఘువుగా ఆశీర్వచనం చెప్పడం జరుగుతుంది. ఓం ముక్తా విద్రుమహేమ నీలధవళఛాయైర్ముఖైస్ప్రియక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకషాం శుభ్రాంగపాలం గగరాం శంఖం చక్రమథారవిందయుగలం హస్తైర్వహంతీం భజే. ఓం సవితా పశ్చాదాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితాధరాత్తాత్ సవితా నః సువతు సర్వదా కిం సవితానో రాసతాం దీర్ఘమాయుః.
త్వాసించామి సించామి త్వాసించామి త్వాసించామి సించామి త్వాసించామి యజుషా సించామి త్వాసించామి యజుషా సించామి యజుషా సించామి యజుషా ప్రజాం యజుషా సించామి యజుషా ప్రజాం యజుషా యజుషా ప్రజామాయురాయుః ప్రజాం యజుషా ప్రజామాయుః ప్రజామాయురాయుః ప్రజామాయుర్ధనం ధనమాయుః ప్రజామాయుర్ధనం ప్రజామితి ప్రాజాం ఆయుర్ధనం ధనమాయురాయుర్ధనం చ ధనమాయురాయుర్ధనం చ ధనం చ ధనం చ చేతి చ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వేదమాత గాయత్రీ పరదేవతానుగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమస్కారం, అర్జున్ ఫ్రమ్ కాలిఫోర్నియా. గాయత్రి ఉపాసకులందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే గాయత్రి మాత యొక్క సహస్ర గాయత్రి జపాన్ని చేసినటువంటి యావత్ మంది బ్రాహ్మణ మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ దసరా శుభాకాంక్షలు. గాయత్రి మంత్రం యొక్క విశిష్టత గురించి, గాయత్రి అమ్మవారి యొక్క స్వరూప వర్ణన, అలాగే మంత్రం యొక్క వైశిష్టి చాలామంది నాలాంటి వారు అంటే రోజు చేస్తున్నప్పటికీ దాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి క్రమమైన పద్ధతిని తెలుసుకునే అవకాశం లభించింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రహ్మశ్రీ మహావాది వినోద్ కుమార్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఇలాంటి గొప్ప ఇనిషియేట్ తీసుకొని, అంటే లైక్ మీరందరూ చాలా ఆల్రెడీ అన్ని గాయత్రి అమ్మవారి గురించి చాలామంది మాట్లాడారు. బట్ నాకు అర్థమైన 2 విషయాలను నేను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. దానిలో ముఖ్యంగా గాయత్రి అమ్మవారి యొక్క వర్ణన, గాయత్రి అమ్మవారి యొక్క ప్రార్థన, అలాగే గాయత్రి అమ్మవారి యొక్క మంత్ర ఉపాసన. వేదాలకు ఆది శక్తి, ఆదిపరాశక్తి అయినటువంటి వేదమాత గాయత్రి మాత చాలా ఉత్కృష్టమైన గ్రంథాలు, ఉత్కృష్టమైన మంత్రాలు, ఉత్కృష్టమైనటువంటి శ్లోకాలు ఇలాంటివి ఏవి నేర్చుకోకపోయినప్పటికీ బ్రాహ్మణులందరూ గాయత్రి మంత్ర పఠనము, గాయత్రి మంత్ర జపం వల్ల మోక్షాన్ని పొందగలుగుతారని మన పూర్వీకులు, ఋషులు, మునులు, అదేవిధంగా నడిచే దైవంగా భావించే శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారు కూడా ఎన్నో ఉదాహరణలతో వివరించారు. సో ఇంత సులభంగా మనం మోక్షాన్ని సంపాదించవచ్చు అనే మన అతి సులువైన మార్గాన్ని ఎంచుకొని బ్రాహ్మణ బంధువులందరూ ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి జపాన్ని ఆచరించవాలని, అలాగే అమ్మవారి యొక్క వర్ణన ముక్తా విద్రుమ హేమనీల ధవలక్షాయైర్ముఖై శ్రీకృష్ణే యుక్తా విందు నిబద్ధరత్నమకటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశక శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగరం హస్తైర్హంతిం భజే అని అమ్మవారి యొక్క స్వరూపాన్ని మనం ఒక్కసారి ఊహించుకొని ఆ ధ్యానంలో కూర్చున్నట్లయితే ఆపదాం భార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ముందుగా కంచి పరమాచార్య జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి దివ్య ఆశీస్సులతో శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆశీస్సులతో లోకశాంతికై చేపట్టిన సహస్ర గాయత్రి జపము గత 10 వారములుగా చేయడం జరిగింది. ఈ గాయత్రి జపంలో పాల్గొన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ మిత్రులకు పాదాభివందనం చేస్తూ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఆ బ్రాహ్మణ కుటుంబాలకు తెలియజేయడం జరుగుతుంది. గాయత్రి జపం చేయడం వలన అమితమైన ఆనందము, సంతోషంతో పాటుగా తెలియని అనుభూతిని పొందడం జరిగింది. దుర్గాష్టమి మరియు దసరా శుభాకాంక్షలు. 10 వారాలుగా జరుగుతున్నటువంటి సహస్ర గాయత్రి మంత్రాన్ని విజయవంతం చేస్తున్నటువంటి ఉపాసకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ గాయత్రి జపం వలన
ప్రత్యక్షంగా అనుభూతి పొందింది ఏంటంటే మనస్సు ప్రశాంతత మరియు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఇట్టి దానిని మనందరం కలిసికట్టుగా కలిసి కంచి కామాక్షి అమ్మవారికి, కంచి పరమాచార్య శ్రీ 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 జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి, శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పాదాభివందనలు సమర్పిస్తూ ప్రతి ఆదివారం సహస్ర గాయత్రి చేస్తున్నటువంటి గాయత్రి ఉపాసకులకు పేరు పేరున ధన్యవాదాలు, దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ వారం యొక్క స్పెషాలిటీ అమెరికా నుంచి చాలామంది ఈరోజు జపంలో పాల్గొన్నారు. వారికి ఉదాహరణకు అర్జున్ ముద్దు గారు, రఘు షరాఫ్ గారు, దూలిపాల ప్రసాద్ గారు, మహావాది ఉదయ్ గారు, మహావాది శశికిరణ్ గారు, మహావాది శ్రీచరణ్, వీరు అందరూ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా నుంచి పార్టిసిపేట్ అయ్యారు. మహావాది నరేష్ ర్యాలీ నుంచి, రంగి సత్యనారాయణ గారు టెక్సాస్ నుంచి, గూడూరు సత్యనారాయణ గారు చికాగో నుంచి, గట్టు ఉదయ్ గారు మేరీల్యాండ్స్ నుంచి, అవతారి చంద్రశేఖర్ గారు కాలిఫోర్నియా నుంచి, రాజవరపు శ్రీకాంత్ గారు కాలిఫోర్నియా నుంచి. ఈ వీరే కాక చాలామంది కూడా ఫోన్ చేసి చెప్పారు ఇలా జపం చేశామని. సో వారందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఇలానే ప్రతి వారం కూడా వాళ్ళు జపంలో పాల్గొనాలి. ఈ సహస్ర గాయత్రి జప కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని పేరు పేరున కోరుతున్నాము. ఈ ఆదివారము మనకు దసరా రావడము చాలా ఆనందకరమైనటువంటి విషయము. దీన్ని మనం మొత్తం గాయత్రి ఉపాసకులందరం కూడా ఒకరినొకరు ఈ AB6 యాజమాన్యం శ్రీ విష్ణుదాస్ శ్రీకాంత్ గారి యొక్క న్యూస్ ఛానల్ ద్వారా మనం ఒకరినొకరు గ్రీట్ చేసుకుందాము. ఇలానే మన కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దామని కోరుతున్నాను. ఇట్లు మీ వినోద్ కుమార్ మహావాది. మనం గత 11 వారాల నుండి అందరం కూడా సహస్ర గాయత్రి చేస్తున్నాం. ఈ సందర్భంగా కూడా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే సంధ్యాముపాసతే ఏ నియతం సంశ్రుతావ్రతాః విదూత పాపాస్తే యాంతి బ్రహ్మలోకమనాయవం అని మనకు మనుస్మృతి, యమస్మృతి, అస్మృతి అనే గ్రంథాలు చెప్పబడ్డాయి. అయితే ప్రతినిత్యం తప్పనిసరిగా ఎవరైతే సంధ్యావందనం చేస్తున్నారో వారికి పుణ్యలోకాలు అనేటువంటివి సంతరిస్తాయని అతిస్మృతి కూడా చెప్తున్నది. అదేవిధంగా వారు పాపరహితులై సంచరిస్తారు. ఎలా అంటే సాయంకాలం చేసినటువంటి పాపం, రాత్రి చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ప్రాతకాల సంధ్యతోని ఆ పాపం పోతున్నది. మధ్యాహ్న క్రియతే పాపం, మధ్యాహ్నం చేసినటువంటి పాపం ఎట్లా పోతున్నదా అంటే సాయం సంధ్యతోని పోతున్నది. అందుకని ఈ సంధ్యావందనం చేయడం వల్లనే ఇటువంటి పాపరహితులై మనం సంచరిస్తున్నాం కనుక అందులో గాయత్రీ మాతను ఉపాసించి గాయత్రి జపాన్ని గిట మనం చేసినట్టు అయ్యేది ఉంటే మనకు ఎంత పుణ్యం సంచరిస్తుందో ఒకసారి అర్థం చేసుకుందాం మనం. ఎందుకంటే అందరికీ ఒక బ్రాహ్మణికి ఒక వటువుకు ఉపనయనం గిట అయితే సంతోషించేటాళ్ళు ఎవరయ్యా, ఏ భగవంతుడు అంటే సూర్యభగవానుడట. ఎందుకు అంటే నాకు రేపటి నుండి అర్ఘ్యప్రదానం అనేటువంటిది వస్తుంది అని ఆయనే సంతోషిస్తాడట. అందుకని మనం ఉపనయనమైనప్పటి నుంచి తెల్లారి గాయత్రి అర్ఘ్యప్రదానమహం కరిష్యే అని గాయత్రి మంత్రంతో అర్ఘ్యప్రదానం చేస్తే అది ఎవరికి ముడుతున్నదయా అంటే సూర్యభగవానుడికి ముడుతున్నది. అందుకని ఆ సూర్యుడు శక్తివంతుడై మనకు వెలుగునిచ్చి మనల్ని అందరినీ కూడా కాపాడుతున్నాడు. అందుకని మనం ఏంటంటే ప్రతి నిత్యం సాయంకాలం సంధ్య, ఉదయం సంధ్య, ఒకవేళ ఓపిక లేకుంటే కనీసం ప్రాతకాల సంధ్యాన్ని చేసి
యథాశక్తి గాయత్రి మంత్ర జపం. మనం సహస్ర గాయత్రి చేసినా యథాశక్తి అనే సంకల్పం విడుచుకోవాలి. ఎందుకంటే సహస్ర గాయత్రి కాదు, మనం పునశ్చరణట చేస్తే 1,25,000 గాయత్రి మంత్ర జపం చేయాలి. అందుకని దయచేసి భగవద్ బంధువులు, మన బ్రాహ్మణ బంధువులందరూ కూడా ఈ గాయత్రి మంత్రాన్ని, సహస్ర గాయత్రి మంత్రాన్ని నిర్విరామంగా ఆపకుండా కూడా చేయాలని కూడా మనం అందరం ఒక సంకల్పాన్ని దృఢ నిశ్చయంగా ఈ విజయదశమి సందర్భంగా తీసుకుందాం. ఎందుకంటే గాయత్రి ఉపాసన సంస్థ మన మహావాది వినోద్ కుమార్ గారు ఎంతో దీని మీద కృషి పట్టుదలతోని ఉన్నారు. ఆయనే సహస్ర గాయత్రి జప సమూహంలోని సభ్యులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం లోక కళ్యాణార్థం తలపెట్టినటువంటి సహస్ర గాయత్రి జపములో పాల్గొనడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మావాది వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరూ కూడా క్షేమంగా ఉండడం కొరకై, లోక కళ్యాణార్థం కొరకై ఈ సహస్ర గాయత్రి జపం ప్రతి ఆదివారం చేయడం అనేటువంటిది విశేషమైనటువంటి కార్యక్రమం. ఇందులో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరియు బ్రాహ్మణ బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. శ్రీ మావాది వినోద్ గారి ప్రోత్సాహంతో ప్రతి ఆదివారము సహస్ర గాయత్రి బ్రాహ్మణోత్తములందరూ చేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా మన కుటుంబం కోసం కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి. ముఖ్యంగా కరోనా వైరస్ బారి నుండి పడొద్దని చేస్తున్న కార్యక్రమం చాలా మంచిది. ఎన్నో వేలాది సంవత్సరాల నుండి ఈ గాయత్రి మహామంత్రాన్ని మన పూర్వీకులు, పురాణ పురుషులు, ఋషులు, మునులు ఉపాసిస్తూ వచ్చారు. ఆ ప్రకారంగా వాళ్ళందరూ ఆత్మదర్శనం కూడా చేసుకున్నారు. అయితే ఈ భారతావనిలో మన దాస్యంలో ఉన్న కాలంలో ఈ గాయత్రి మహామంత్రం అభ్యాసన కానీ, దాని యొక్క ఉపాసన కానీ Hello.
AB6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AB6 న్యూస్.